హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందన నేచర్ గర్ల్. ఈరోజు అయితే మనం మైసూర్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్త అయితే ప్రిపేర్ చేసింది వెజిటేబుల్ బిర్యానీ విత్ పెరుగు చట్నీ. అండ్ మా అత్త వాళ్ళ కూతురు నేను చాలా టేస్టీగా ఉంది. మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటాలు, పొటాటో, క్యారెట్ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చి బఠానీ మనం నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, చిన్నులపాయలు ఇవైతే మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాక మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం టమాటాలు అయితే వేసుకోవాలి. మైసూర్ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా మైసూర్ స్పెషల్ ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం పొటాటో అయితే వేసుకోవాలి. అలానే క్యారెట్ కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకు కర్రీకి సరిపోయినంత వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనమైతే ఈ పేస్ట్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నా ఫేవరెట్ వెజిటేబుల్ బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి. ఈ విధంగా కలుపుకున్నాక మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. అలానే పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ గ్లాస్తోని 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2.5 వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడికినాక మనం రైస్ అయితే వేసుకోవాలి. మనం రైస్ ఫస్టే కడుక్కొని పెట్టుకోవాలి. ఒక 2 times or 3 times వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనం ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా ప్రిపేర్ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మేమైతే అరటి ఆకు తెచ్చుకొని దీంట్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, ఆనియన్స్, థమ్స్అప్ పెట్టుకొని చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను మా అత్త కూతురు అయితే తిన్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.